బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినోద్పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరించారంటూ పార్టీ వివరణ ఇచ్చారు. రాయుడు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో తమిళనాడు పోలీసులు వినోద్తో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినోద్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె పిఏగా వర్క్ చేసిన రాయుడు చెన్నైలో ఒక మురిక్కాలంలో శవమై తేలాడు. దీంతో అనుమానించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెతో పాటు ఆమె భర్త అలాగే 5 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. హత్య కేసులో నిందితురాలుగా ఉంది అని తెలియడంతో ఆ పార్టీకి సంబంధించిన లైన్ దాటారు అన్న నేపథ్యంలో ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినోద్పై సస్పెన్షన్ వేటు వేసింది. జనసేన అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరించారంటూ పార్టీ వివరణ ఇచ్చింది. రాయుడు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో తమిళనాడు పోలీసులు వినోద్తో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినోద్పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. పార్టీ లైన్ కు భిన్నంగా వినోద్ వ్యవహరించిందంటూ పార్టీ వివరణ ఇచ్చింది. రాయుడు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో తమిళనాడు పోలీసులు వినోద్తో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే రాయుడు చనిపోవడం జరిగిందో అతను వినోద్ దగ్గర చాలా కాలంగా కూడా డ్రైవర్ కమ్ పిఏగా వర్క్ చేయడం జరిగింది. అయితే 15 రోజుల క్రితం వినోద్ సోషల్ మీడియాలో అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ పత్రికా ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే నార్మల్ గా ఎవరైనా పిఏని తీసేస్తున్న సమయంలో ఇటువంటి పత్రికా ప్రకటన కానీ ఎటువంటి అవసరం లేని పక్షంలో ఆమె ఎందుకు ఇంతలా లెటర్ రాసి మరి అతన్ని తీసేయడం జరిగింది. అలాగే ఆమె లెటర్ విడుదల చేసిన 15 రోజులకి అతను శవమై తేలడం ఏంటి అన్నట్టు పోలీసులు అనుమానించారు. దానికి సంబంధించి వాళ్ళని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రెజెంట్ విచారిస్తున్నారు. అయితే పార్టీ లైన్ దాటింది అన్న నేపథ్యంతో జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆమెను సస్పెన్షన్ కు గురి చేసింది. పార్టీ నుంచి శ్రీమతి వినోద్ కోట బహిష్కరిస్తున్నట్టు కూడా పార్టీ అధిష్టానం చెప్పుకొచ్చింది. అయితే శ్రీకాళహస్తిలో వినోద్ పిఏగా పనిచేస్తున్న రాయుడు చెన్నైలో ఒక మురికి కాలువలో శవమై తేలాడు. అయితే దీని వెనుక ఉన్నది ఎవరు అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే వినోద్ను ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆమెపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ కోట వినోద్, ఆమె భర్త కోట చంద్రబాబుతో పాటు మరో 5 మొత్తం 5 చెన్నైలోని మింట్ పోలీస్ స్టేషన్ పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ఏదైతే శ్రీనివాస్ అలయాస్ రాయుడును హత్య చేశారు అనే కోణంలో వారి మీద కేసు నమోదైంది. ఒక మురిక్కాలంలో మింట్ సమీపంలోనే ఒక మురిక్కాలంలో ఏదైతే శ్రీనివాస్ యొక్క మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ తమిళనాడు పోలీసులు ఆ మృతదేహాన్ని ఆనవాళ్ళు గుర్తించి ఆ తర్వాత అతను శ్రీకాళహస్తికి చెందినవాడిగా గుర్తించారు. రైల్వే కోడూరుకు చెందిన శ్రీనివాసు అతని తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ ఏదైతే అమ్మమ్మ దగ్గర కాళహస్తిలో ఉంటున్నాడు. అతనికి వాళ్ళ అమ్మమ్మ ఒక సోదరి మాత్రం ఉంది. సోదరికి వివాహమైన నేపథ్యంలో ఏదైతే వీరి దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్న పరిస్థితి. అయితే గత నెల 21వ తేదీన శ్రీనివాసును పార్టీ నుంచి తమ వద్ద నుంచి తమకు అతనికి సంబంధం లేదంటూ వినోద్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అతని గురించి తెలియజేసింది. అయితే అతని వల్ల ప్రాణహాని ఉంది, తమ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నదంటూ కూడా చెప్పడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చెన్నై పోలీసులు దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొదట్లో అనుమానాస్పద మృతి, ఆ తర్వాత హత్యానేరంగా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీంతోపాటు A3, A4 ముద్దాయిలుగా కోట చంద్రబాబు, కోట వినోద్లను ఈ కేసులో నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన తెలిసిన వెంటనే విషయం బయటికి రావడంతోనే జనసేన పార్టీ పూర్తిగా అలర్ట్ అయింది.
ఏదైతే అజయ్ కుమార్ పేరున ఒక ప్రెస్ నోట్ కూడా విడుదలైంది. పార్టీ నుంచి వీరిని బహిష్కరించామని కూడా ఏదైతే విడుదల చేశారో అంతకు మునుపు నెల రోజుల నుంచి వీరిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచామని కూడా తెలియజేశారు. ఆ తర్వాత ఇంతకు మునుపే ఏదైతే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడైన హరిప్రసాద్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించాము, చెన్నైలో ఒక హత్య కేసులో వీరి నిందితులు అంటూ కూడా తెలియజెప్పాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అన్న విషయం మీద పలు విషయాల మీద ఆసక్తికరమైన చర్చ అటు బయలుదేరిద్దని చెప్పవచ్చు. ముఖ్యంగా వినుతను చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసే వ్యవహారంలో శ్రీనివాస్ వ్యవహరించాడు. ఇంకో జనసేన పార్టీలోని మరో వర్గానికి కోవర్ట్గా వ్యవహరిస్తూ వీరి ఆనుపానులన్నీ వారికి తెలియజేస్తూ వీళ్ళను బలహీనపరిచేందుకు పనిచేశాడంటూ కూడా పెద్ద ఎత్తున ఇతని మీద ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మొత్తం మీద అసలు ఏం జరిగిందన్న విషయము చెన్నై పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ను బయటికి విడుదల చేసేంత వరకు అసలు విషయం తెలియదు. మొత్తం మీద అయితే ప్రస్తుతం చెన్నై పోలీసుల అదుపుల్లో వినుతను ఆమె భర్త కోట చంద్రబాబు ఉన్నారు. మరోవైపు ఏదైతే జనసేన పార్టీలో చాలా దూకుడుగా వ్యవహరించే వినుత గతంలో 2019 నుంచి 24 మధ్య అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిందని చెప్పవచ్చు. మరోవైపు గతంలో ఇటు పోలీసుల మీద కూడా ఆమె తిరగబడింది, మరోవైపు పార్టీ కార్యక్రమంలో జనంలోకి తీసుకువెళ్ళింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో విభేదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తూ ఆమె మిగతా పార్టీ శ్రేణులను దూరంగా ఉంచిందని కూడా చెప్తున్నారు. 2014లో ఈమె ఇక్కడ నుంచి పార్టీ నుంచి పోటీ చేసింది. అంతకు మునుపు భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో వీరు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఒక రాజకీయంగా కొంత ఆవేశంగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుచుగా పాల్గొంటున్న ఆమె ఏదైతే వీరి మధ్య ఉన్న గొడవతో అతన్ని చంపిందా లేకపోతే ఇతను ఏదైనా వారిని బ్లాక్మెయిల్ చేశాడా అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో అసలు విషయం మాత్రం చెన్నై పోలీసులు బయట పెట్టేంత వరకు అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన తర్వాత పార్టీ వెంటనే బహిష్కరించిందని చెప్పవచ్చు. గతంలో ఏదైతే ఇటు జనసేనలో ఇటువంటి వ్యవహారాలతో ఇప్పటికే కిరణ్ రాయల్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అయిన కోట చంద్రబాబులను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే వీరు హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నారా అన్న విషయం మీదనే సస్పెన్స్ తేలాల్సి ఉంది ప్రసూన. దామోదర్, అయితే వీరితో పాటు ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారా పోలీసులు? మొత్తం 5 మందిని ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చినట్టు తెలుస్తుంది. ఇందులో A3, A4గా కోట చంద్రబాబు, కోట వినుత ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాల గురించి పూర్తి స్థాయిలో మనకు మొత్తం 5 మంది ఏదైతే ఈమెకు సంబంధించిన అనునూయులు ఎవరున్నా ఉన్నారో మిగతా 3 కూడా అదుపులో ఉన్నారు. మొత్తం 5 మంది చెన్నైలోని మింటు పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. అయితే పూర్తిగా సమగ్ర సమాచారం మాత్రం బయటికి రావడం లేదు. దీనికి సంబంధించి మొత్తం మీద అయితే 5 మీద కేసు నమోదైంది. వీరిలో ఇప్పుడు పోలీసుల అదుపులో ఈ 5 ఉన్నట్లు కూడా తెలుస్తోంది ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. శ్రీమతి వినుత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఆమె పైన